పాకిస్తాన్‌కి చెందిన ఐఎస్ఐ సంస్థ, గూఢచారి సంస్థ ఐఎస్ఐ అండ్ అమెరికాకి చెందిన గూఢచారి సంస్థ సిఐఏ 2 కలిసి ఒక 20 ఏళ్ల పాటు పాకిస్తాన్‌లోని ఒకే కార్యాలయంలో కలిసి పనిచేసినాయి. ఎందుకంటే అప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న సోవియట్ సైన్యానికి వ్యతిరేకంగా ముజాహిద్దీన్‌లకి యుద్ధంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటానికన్నట్టు కలిసి పనిచేసినాయి. దాని తర్వాత సిఐఏ వాళ్ళు మొత్తం పెట్టబేడ సర్దుకొని చెప్పబెట్టకుండా వెళ్ళిపోయారు. వాళ్ళ ఉద్దేశ్యం ఏందంటే, మనకు కావాల్సిన పని మనం జేసుకున్నాము. వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఆళ్ళకి పడేసాం అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పబెట్టకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు రీసెంట్‌గా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటే బిఎల్ఏ పాకిస్తాన్‌కు చెందిన జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ని హైజాక్ జేయటము, దానిలో ఉన్న ప్రయాణికులందరిని పాకిస్తాన్ చెందిన ప్రయాణికులందరిని బందీలుగా పట్టుకోవటం. అందులో 36 గంటల పాటు పాకిస్తాను హైడ్రామా జేసి మేము బందీలందరిని విడిపిచ్చామని చెప్పటం. ఇవన్నీ ఒక ఎత్తైతే పాకిస్తాన్ ఏందంటే నిస్సహాయ స్థితిలో ప్రపంచానికి వాళ్ళు డొల్లతనం తెలియకుండా మేము 36 మంది బిఎల్ఏ వాళ్ళని చంపాము. మేము మా బందీలందరుగా ఉన్న వాళ్ళందరిని విడిపించామని చెబుతున్నారు కానీ, అసలు బిఎల్ఏ అక్కడ జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ని టార్గెట్ చేసింది ఎందుకంటే ఐఎస్ఐ అధికారులు ప్లస్ మన పాకిస్తాన్‌కి చెందిన యాంటీ టెర్రరిస్ట్ అధికారులు. వీళ్ళిద్దరూ ఆ ట్రైన్‌లో ఒక 184 మంది దాకా ఉన్నారు అనే సమాచారం పక్కాగా ఉండటంతో వాళ్ళు హైజాక్ చేయటం జరిగింది. అట్లానే మహిళల్ని, వృద్ధుల్ని, పిల్లల్ని వీళ్ళందరినీ వాళ్ళు వదిలేశారు. క్వెట్టా నుంచి పెషావర్‌కి ఎళ్తున్న ట్రైన్‌ని వాళ్ళు హైజాక్ చేయడం జరిగింది మధ్యలో. ఈ నేపథ్యంలో పాకిస్తాను పాపం ఎటు పాలుపోక వాళ్ళ నిస్సహాయ స్థితిని ప్రపంచానికి తెలియజేయలేక వాళ్ళు గొప్పలకు పోయి మేమందరిని విడిపించామని చెప్తున్నారు గానీ, వీళ్ళు మన బిఎల్ఏ వాళ్ళు ఒక 100 మంది ఐఎస్ఐ అధికారులను గానీ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పాకిస్తాన్ చెందిన వాళ్ళని గానీ, మొత్తాన్ని వాళ్ళ అదుపులోనే ఇప్పటికి పెట్టుకున్నారు. అలానే వాళ్ళ డిమాండు మా మీ దగ్గర బందీలుగా ఉన్న మా బిఎల్ఏ చెందిన వాళ్ళును ప్లస్ అంటే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వాళ్ళు ప్లస్ అక్కడ మా పౌరులు కొంతమంది వీళ్ళందరినీ విడిపిస్తే తప్ప ఈ 100 మందిని విడిపించమని చెప్పి వాళ్ళు అక్కడ రాయబారాలు జరుగుతుంది. కొనసాగిస్తున్నారు. కానీ ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా పాకిస్తాన్ జాగ్రత్త పడుతుంది. అలానే సిఐఏ ఇంతకు ముందు కూడా మనకి ఇరాన్, ఇరాక్‌కి సంబంధించి అక్కడ బేస్ కోసమని వాళ్ళ మధ్యలో ఇలానే పెట్టి ఇరాన్‌కి, ఇరాక్‌కి తగువ పెడతం జరిగింది. ఒక 8 సంవత్సరాల పాటు ఆ 2 దేశాలకి యుద్ధం కూడా జరిగింది. మనకది గతంలో 1980 నుంచి 88 వరకు ఆ యుద్ధం జరిగి అది మనకి తెలిసిందే గత చరిత్ర అది. ఇకపోతే సిఐఏ తను ఏం చేయదలుచుకుంది ఏంటనేది ఒక సీక్రెట్ ఎజెండాతో పాకిస్తాన్‌ని దెబ్బ కొట్టింది ఇండైరెక్ట్‌గా అనేది పాపం వాళ్ళకి ఇంకా ఇంతవరకు అర్థమైందో లేదో గానీ సిఐఏతో సహవాసం అనేది కొరివితో తలగొక్కోవటం అనేది పాకిస్తాన్‌కి ఇంకా పూర్తిగా బోధపడినట్లేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లో ఇంతవరకు కొన్ని పట్టణాల్లోనే 4జీ సేవలున్నాయి. అంటే మన టెలికాం సంబంధించి 4జీ సేవలున్నాయి. 5జీ అనేది వాళ్ళ దేశంలో ఇంతవరకు లేదు. టెలినార్ అనేది వాళ్ళకి వచ్చి ఒక 1 జీబీ వచ్చి రూ. 250 పాకిస్తాన్ కరెన్సీలో ఉంది ప్రెజెంట్. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ జూన్‌లోనో ఎప్పుడో వాళ్ళు 5జీ ప్రవేశపెడుతున్నాం అని తెలియజేయడం జరిగింది. అది కూడా 1 జీబీ రూ. 350కే ఇస్తారు. అది కూడా చాలా ఎక్కువ మన మీద కంపేర్ చేసుకుంటే. ఈ 5జీ గురించి ఎందుకంటున్నాం అంటే ఇప్పుడు 5జీ గనక వాళ్ళకి నెట్వర్క్ అందుబాటులో ఉంటే ప్రపంచ దేశాల్లో గానీ, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది పాకిస్తాన్ ప్రజలకు తెలిసే అవకాశం ఉంది. దాన్ని గూడా వాళ్ళు ఒక రకంగా ప్రపంచంలో జరిగేది వాళ్ళ ప్రజలకి తెలియకుండా ఉండటం కోసమే వాళ్ళు ఈ రకంగా తాత్సారం చేస్తూ 4జీ సేవలని అది కూడా కొన్ని పట్టణాలకే పరిమితంగా వాడుతున్నారు వాళ్ళు. ఇంకొక పరిస్థితి ఏందంటే ఆర్థిక పరిస్థితి. ఆర్థికంగా పాకిస్తాన్ చాలా చితికిపోయింది. అది పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా సరే, వాళ్ళ పరిస్థితి వాళ్ళ ఇది ప్రపంచ దేశాలకు తెలిసొచ్చింది. ఇకపోతే మనకి బెలూచిస్తాన్‌లో గూడా 4జీ సేవలనేవి లేవు. 3జీ సేవల వరకే ఉన్నాయి. ఓన్లీ క్వెట్టా ఏరియాలోనే ఆ నగరంలోనే 4జీ సేవలున్నాయి. అసలు బ్రిటిష్ వాళ్ళు పాకిస్తాన్‌ని ఇండియా నుంచి సెపరేట్ జేసి ఇచ్చినప్పుడు బెలూచిస్తాన్ అనేది పాకిస్తాన్‌లో భాగం కాదు. కానీ పాకిస్తాన్ బెలూచిస్తాన్‌ని ఆక్రమించుకొని బెలూచిస్తాన్ ప్రావిన్సీని ఆక్రమించుకోవడం జరిగింది. అట్లానే కాశ్మీర్‌లో కొంత భాగం ఆక్రమించుకున్నారు. పీఓకేని ఆక్రమించుకుందాం అని జూసారు. కానీ కాశ్మీరు దగ్గర వాళ్ళకి పాపం ఆ పప్పులు ఉడకలేదు.
ఇంకా ప్రెజెంట్ పీఓకేలో పరిస్థితి కూడా ప్రజలు భారత్‌లో కలవటానికే వాళ్ళు ఆసక్తికరంగా ఉన్నారు. కానీ భారతదేశము వాళ్ళ ప్రజలు ఏం కోరుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా గనక రెస్పాన్స్ వస్తే, అది తక్షణం పీఓకేని భారతదేశంలో కలపటానికి మన వాళ్ళు ఆ ఐడియాతో రెడీగా ఉన్నారు. గతంలో మనం చూసుకుంటే ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న క్రిమియా ప్రాంతాన్ని వాళ్ళు రష్యా వాళ్ళు అక్కడ ప్లాబిసైట్ ఆహ్, అంటే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని రష్యా అధ్యక్షుడు పుతిన్ దాన్ని రష్యాలో కలిపేట్టుకోవటం జరిగింది. అలానే ఇక ఫ్యూచర్‌లో కూడా పీఓకేని ఇండియా కలుపుకోవటం అనేది ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాను ప్రపంచ దేశాలలో పలచబడిపోయింది. దానికి అది ఒక ఉగ్రవాద దేశంగా కూడా కొన్ని దేశాలు దాన్ని గుర్తిస్తున్నాయి. అలానే వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా ఏమాత్రం బాలేదు. వీళ్ళు తినటానికి తిండి లేదు, మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు వీళ్ళ దేశంలోనే ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైపోయి అస్తవ్యస్తంగా ఉండి ప్రపంచ దేశాల్లో ఎవడప్పిస్తాడా అని మొఖం చాటంత చేసుకొని దేవుడిచ్చే పరిస్థితుల్లో ఉండి, వీళ్ళు పక్క ప్రాంతాల్ని వాటిని ఆక్రమించుకొని మరి ఏం చేద్దాం అనేది మనకి అర్థం కాని పరిస్థితి. అలానే పాకిస్తాన్‌లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది అసలు లేకుండా పోయింది. సుజుకి గాని, హోండా గాని ఇవన్నీ ఎప్పుడో ఎత్తేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ పాకిస్తాన్‌లో ప్రెజెంట్ ఉల్లిపాయలు కేజీ రూ. 220, టమాటాలు రూ. 120 ధర పలుకుతున్నాయి. వాళ్ళు భారతదేశంతో దిగుమతులు, ఎగుమతులు వాళ్ళు రద్దు చేసుకొని వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకొని, మనం ఏదైతే ఇక్కడి నుంచి దుబాయ్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నామో, దుబాయ్ నుంచి మళ్ళీ వాళ్ళిక్కడికి పాకిస్తాన్‌కి దాన్ని దిగుమతి చేసుకున్నారంటే, మనం ఇంకొకళ్ళకి అమ్మిన దాన్ని అక్కడి నుంచి కొనుక్కొని వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది. అంటే ఇది ఎంత ఎర్రింగళపు పనులు వాళ్ళు ఆలోచించుకుంటే బావుంటుంది. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఇదే. మన ఉల్లిపాయలు, టమాటాలు కూడా ఇంత రేటు అక్కడ పలకటానికి గాని ఇదే కారణం. గోధుమ పిండి గూడా ఇదే కారణం. తర్వాత మనకిక్కడ ఇమామి ఫేస్ క్రీము రూ. 100కి దొరికేది. దాన్నే వాళ్ళు దుబాయ్ నుంచి రూ. 250 ఇచ్చి కొనుక్కోవడం జరుగుతుందిప్పుడు. అంటే వాళ్ళ ఒక రకంగా వాళ్ళ తెలివి తక్కువతనము, వెధవతనము బయటపడుతుంది. ఇది కప్పిపుచ్చుకొని ప్రపంచ దేశాల్లో వాళ్ళేదో తెలియగల వాళ్ళలాగా లేకపోతే వాళ్ళేదో గొప్ప స్థితిలో ఉన్నామన్నట్టు వాళ్ళు ఎంత ప్రదర్శన చేసినా అది డొల్లతనం బయటపడుతుంది. అందరికీ తెలిసిపోయిన విషయమే. కాబట్టి పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రపంచ దేశాలతో గాని ఆ ఉగ్రవాద ముద్ర ఏదైతే వేయించుకుందో దాన్ని ఎట్లా పోగొట్టుకోవాలని ఆలోచించుకొని అంటే తీవ్రవాదాన్నిను ఈ జిహాదీగాళ్ళని ఈళ్ళని పోషించి ఇండియా మీదకి అక్కడికి వదలకుండా వీళ్ళు పక్క కనబడిన ప్రాంతాలని ఆక్రమించుకోకుండా ఇటువంటివి చేయకుండా ఉంటే వాళ్ళకి గూడా మంచిది. ప్రపంచ దేశాలతో సరిహద్దు దేశాలతో కూడా వాళ్ళు మంచిగా ఉంటే బావుంటుంది. ఈ రకంగా వాళ్ళు ఎప్పటికి బాగుపడే పరిస్థితి అయితే మన కంటిచూపు మేరలో అయితే కనబడట్లేదు. వాళ్ళు మొదటి నుంచి అదే భారతదేశానికి వ్యతిరేకమైన ఉద్దేశంతోనే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ప్రతి చర్య అలానే ఉండటంతో, ఈరోజు వాళ్ళు రోజు రోజుకి దిగజారిపోయి ఈ రోజుకి ఈ పరిస్థితి మనకి తెలుస్తుంది. ఇంతకుముందు ట్రంపు గతంలో అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు అతను చేసిన వీటి వల్ల అంటే పాలిసీలు అతను తీసుకున్న పాలిసీల వల్ల పాకిస్తాన్ ఆర్థికంగా చిన్నాభిన్నమైపోయి అక్కడే వాళ్ళకి బీజం పడింది 2018లో ఆర్థిక పరిస్థితి దిగజారిపోవటానికి. దాని ద్వారా తర్వాత మన మోడీ గారు దానికి ముందు 17లో ఎప్పుడైతే డిమానిటైజేషన్ చేశారో, ఆ దొంగ నోట్లు గాని, ఇవి గాని బంగ్లాదేశ్, పాకిస్తాన్ వోళ్ళు ఇదే పని మీద దొంగ నోట్లతో ఇండియాలో ప్రవేశించటం, ఇక్కడ తీవ్రవాదాన్ని బాగా వాళ్ళు ప్రోత్సహించటం, ప్రేరేపించటం ఏదైతే ఉందో ఈ డిమాండ్ అయిన తర్వాత ఆర్థిక పరిస్థితులు కూడా చిన్నాభిన్నమై వాళ్ళే అడుక్కు తినే పరిస్థితిలో ఇప్పుడు వచ్చారు అంటే, ఒక రకంగా వాళ్ళు ఆలోచించుకొని ఇటువంటి పరిస్థితులకి వాళ్ళు ఏమైతే వాళ్ళ తీసుకున్న వాళ్ళ ఉద్దేశ డెసిషన్స్ కానీ, అవి ఏ విధంగా వాళ్ళని నట్టేట ముంచాయి, ఈరోజు ఈ అధోగతి పాలయ్యటం జరిగిందనేది ఆలోచించుకొని ప్రవర్తిస్తే ముందు ముందు భారతదేశంతో అంటే ఇప్పుడు నిన్న జరిగిన ఈ ట్రైన్ హైజాక్ విషయంలో కూడా వాళ్ళు ఆరోపణ సిగ్గు లేకుండా భారత్ రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వాళ్ళ పనే ఇది అనేది వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది. అసలు సిఐఏతో ఎప్పుడైతే వీళ్ళు అంటగాగారో సిఐఏ ఎక్కడికక్కడ ఇదే పనులు వాళ్ళు చేయటము, వాడుకోవటము, తర్వాత వాళ్ళని ఎత్తిన చెడగోపం పెడతాం అనేది భస్మాసుర హస్తం వాళ్ళది అనేది వాళ్ళకి ఇంకా తెలియకపోవటం
ఒక రకంగా విచారకరము. బెలూచిస్తాన్‌కి ఆ ట్రైన్‌లో ఈ ఐఎస్ఐకి సంబంధించిన వాళ్ళు గాని, లేతే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గాని, వాళ్ళందరూ ఈ ట్రైన్‌లో ఇంతమంది మూకుమ్మడిగా వెళ్తున్నారు అనేది బెలూచిస్తాన్‌కి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేది, ఎవరికి అవకాశం ఉంటుందనేది గూడా వాళ్ళు ఆలోచించుకోకుండా, పిచ్చి ప్రలాపనలు వాక్కుంటూ, ఈ రకంగా మాట్లాడితే భవిష్యత్తులో గూడా ఇంతకింతకి దిగజారిపోయి ఇంకా అడుక్కునే పరిస్థితి లిటరల్‌గా వచ్చేస్తారనేది మనకి కంటికి కనబడుతున్న దృశ్యం. జై హింద్.